జనసేన టీడీపీ ఈ పంచాయతీ ఎలక్షన్ల ద్వారా విడిపోద్ది అని మహా ఆనందంగా ఉంది వైసీపీ. మరి దీని గురించి ఎట్లా అంటారు, ఎట్లా మాట్లాడతారు? వైసీపీ ఏమి ఆనందపడొద్దు, అర్థమైందా? మీకు చెప్తున్నా. ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తారు. ఒకవేళ ఎక్కువ టీడీపీకి ఎక్కువ సపోర్ట్ ఉంటే ఆ ఏరియాలో టీడీపీ చేయడం జరుగుద్ది, నాకు తెలిసిన ఇది. అలాగే జనసేనకు ఎక్కువ అక్కడ వాల్యూ ఉంటే ఆ పబ్లిక్లో అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. నో ప్రాబ్లం. నేను బతికుండగా నాకు చెప్తున్నా, నా వంతుగా టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి అనేది ఇడిపోవటం పొరపాటున జరగదు. ఇది వైఎస్ఆర్సీపీకి. ఇక జనసేన మన జగనన్న గురించి ఎందుకులే కానీ పార్టీ పరంగా చెప్పేస్తున్నా, పొరపాటున ఇడిపోవటం అంటూ జరగదు. మీరు పగటి పొలలో పగటి కళలు, అర్ధరాత్రి కళలు ఇవన్నీ కనొద్దు. అంటే ఒక క్వశ్చన్ సార్, టీడీపీ వల్లే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఉన్న ప్రెసిడెంట్ క్యాండిడేట్లు మొత్తం టీడీపీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. మరి అక్కడ ఎట్లా జనసేన తరపున నిలబెడతారా, మామూలుగా కామ్గా ఉంటారా అని అడుగుతున్నారు. పిఠాపురం విషయమే అడుగుతున్నారు. దీని గురించి ఏం చెబుతారు? ఓకే, పిఠాపురం గురించి చెప్పాలంటే పిఠాపురం టీడీపీ క్యాండిడేట్లు ఎక్కువ ఉన్నారు అని కాదు. జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోటీ చేయమని పిఠాపురం వాసులు 80% దాకా కోరుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ పోటీ చేయడానికి డిసైడ్ చేశాడు. అక్కడ వర్మ ఉన్నాడు కాబట్టి టీడీపీ సపోర్ట్ తీసుకున్నారు. అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకోకుండా గాజువాక, విశాఖ నుంచి పోటీ చేస్తే దాదాపు నాకు తెలిసి 1.5 lakhs మెజార్టీతో గెలిచేవాడు. ఎందుకంటే ఓడిపోయాడు, ఇప్పుడు గెలిచాడు కదా. ఇప్పుడు 2 పార్టీలు గెలిచారు కాబట్టి అప్పుడు 1500, 2000 చిల్లరలో ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు 2 పార్టీలు గెలిచాయి కాబట్టి మొత్తం కూటమి, ఎన్డీఏ కూటమి గెలవటం జరిగింది. గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఆంధ్రాలో ఫామ్ చేసింది, అలాగే ఎన్డీఏ కూటమి ఢిల్లీలో ఫామ్ చేసింది. అర్థమైందా? పిఠాపురం వెళ్ళడం లేదు, మీరు అన్నట్టు గాజువాక వెళ్తా, రాయలసీమ వెళ్తున్నాడు, రాయలసీమ అభివృద్ధి మీద పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, అవి 2 వదిలేశారు అని అంటున్నారు. ఏది వదలట్లా. ఇప్పుడు పిఠాపురం ఒకప్పుడు పుణ్యక్షేత్రం, ఇవాళ స్వర్గం. అలా తయారు చేశాడు ఆయన్ని. ఇప్పుడేంటి, పులివెందల పులి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు ఊరికి వాటర్ సప్లై చేస్తున్నారు. ఇన్నేళ్ల నుంచి వాళ్ళు ఏం చేయలేకపోయారు. వైఎస్ఆర్సీపీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇట్లాంటి నీళ్లు కానీ పులివెందులను కూడా అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి మీరు అసలు మీ ఏరియా మీరు అది చేయలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మీకు దాదాపు 283 కోట్ల చిల్లర ఎంతో పెట్టి అదంతా వాటర్ సిస్టమ్ అంతా చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని విమర్శించడం కాదు, మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీని బాగు చేయండి. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఆ ఏరియాని బాగు చేసే ప్లాన్ చేయండి. అర్థమైందా? ఇంకొకటి, ఎక్కడ వైజాగ్ని వదిలేయలేదు. ఏది వదలడు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన్య ప్రాంతాన్ని డెవలప్ చేశాడు, మొన్నటిదాకా రోడ్లని అవని ఇవని. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మన ఏపీలో దేవాలయాలు, ఏపీలోనే కాకుండా ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీ చేస్తున్నారు, అవుతున్నాయి. ఇవాళ మనం హ్యాపీగా దేవాలయాలకు వెళ్ళాలంటే గుంతలని, రోడ్లని ఇట్లా కాకుండా డైరెక్ట్గా హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు. ఒక్కటి కాదు కదా ఆయన చేసేది. ఇవాళ ఆడెవడో గంధపు చెక్కలు మొన్న దొరికాడు, పట్టుకున్నారు. ఎందుకంటే ఆయన ఈ శాఖలు ఎందుకు తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఎందుకు తీసుకున్నాడు, పేద ప్రజలు ఎక్కడుంటారు, మన్య ప్రజలు ఎక్కడుంటారు, అటవీ ప్రజలు ఎక్కడుంటారు, వారికి అక్కడ డెవలప్మెంట్ లేదు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళ చిల్లర ఎంత అవుతుంది, అయినా అక్కడ పాపం అనామకులు. ఇంకా ఇవాళ కూడా నేను టీవీ చూసా, ఆదివాసులు ఆ డ్యాన్సులు ఆ డెవలప్ లేక పాపం ఆ కట్టుబొట్లు, ఇంకా అమాయక ప్రజలు. అంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చిన జాతే మంద కూడా. ఎందుకంటే నాగరికత పెరిగి మన పట్టణాలుగా అట్లా కొంచెం అభివృద్ధి చెంది ఇగో ఇట్లా మీడియా అని ఇక్కడికి వచ్చాం. అట్లాంటి ప్రదేశాలను డెవలప్ చేయాలనే మెయిన్ ఆ శాఖలు తీసుకున్నాడు. నిజంగా ఆ గ్రామాలకి, ఆ విలేజెస్కి, ఆ మన్య ప్రాంతాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు దేవుడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రదేశాల్లో కూడా ఎక్కువ జనసేన పోటీ చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలని ఆయన డెవలప్ చేశాడు. డెవలప్ చేయడానికే చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఏ రూపాయి కూడా ప్రభుత్వం రూపాయి తీసుకోడు, ప్రజల రూపాయి తీసుకోరు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి మనము పనిచేసి ఒక కార్మికుల్లాగా పనిచేసి ప్రజల తరపున ప్రజలకు సహకారం చేసి ప్రభుత్వం తరపున ఆ ప్రజలను డెవలప్ చేయాలని. ఎందుకంటే వాళ్ళలో నాగరికత కానీ, ఆర్థికం కానీ, ఒక ధైర్యాన్ని నింపడం కోసం ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నేను చూస్తాను అనుకోలేదు ఈ రోడ్డు, మా ఊరికి రోడ్డు, అదే ఆదివాసీలు. ఈ రోజు నేను చూశాను, నా ఫ్రెండ్ ఒక ఆయన మా ఊరికి రోడ్డు ఎవరు వేస్తారని ఎదురు చూశాడు, కానీ మా ఫ్రెండ్ కాలం చెందాడు, నాకు ఈ అదృష్టం వచ్చిందని ఘనంగా చెప్పుకుంటున్నాడు.
అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏది వలడో ఆయన చుట్టూ మొత్తం ఆంధ్రప్రదేశ్ బార్డర్ అన్నమాట. మన్య ప్రాంతం అంటే ఇక బార్డర్ ఉంటుంది. అది డెవలప్ చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. 100% డెవలప్ చేసి తీరుతారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ, మీరు ట్రోలింగ్స్ గీలింగ్స్ మీడియాకు అధికార ప్రతినిధి హోదాలతో ఏవేవో చేసేసేసి ఏం చేయక్కర్లా. మీరు నో టెన్షన్. రెండు పార్టీలు మాత్రం విడిగా పోటీ చేసినా కలిసే ఉంటారు. కలిసి పోటీ చేసినా ఎన్డీఏ కూటమి మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుందని మాత్రం నేను ఘంటాపథంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు 30% సీట్లు అడుగుతున్నారు అనేది దానికి టీడీపీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటారు కొద్దిగా ఏదో మాక్సిమం 30% అడిగినా 30% కాదు 25 20 సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళు నెక్స్ట్ అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకునే అంటే గతంలో ఎక్కువ సీట్లు ఇవ్వాలి. కాకపోతే సర్లే అని చెప్పి ఆయన సరిపెట్టుకోవడం జరిగింది. ఈసారి ఏంటంటే కొంచెం పార్టీ పరంగా కూడా ఎక్కువ పెరిగింది. జనసేన అభివృద్ధి చెందింది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి అడుగుతున్నారు ఆ పర్సంటేజ్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యా మిమ్మల్ని మీకోసం మీ పార్టీ కోసం ఆయన ప్రాణాలకు తెగించి జైల్లో ఉన్న ఇడిపించడానికి కారకుడయ్యాడు, మిమ్మల్ని గెలిపించడానికి కారకుడయ్యాడు. గతంలో మీరు ఎమ్మెల్యే స్థానాలు తక్కువ ఇచ్చారు. ఈసారి మాత్రం పంచాయతీ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్ కానీ, మండల జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ప్రతి దాంట్లో కూడా మా జనసేన పర్సంటేజ్ మాత్రం పెంచాలని మరి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పార్టీలన్నీ కూడా కలిసి ఉండాలి ఎన్డీఏ కూటమి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీ కింద లీడర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే వాడు ఒకటి అది అంటాడు, ఒకటి ఇది అంటాడు. అధ్యక్షుడు మీరే కాబట్టి మీరు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని మా జనసేనకు అత్యధికంగా స్థానాలు కేటాయించి గెలుపుకు కారణం అవ్వాలని కోరుకుంటున్నాను.